మాట్లాడతాము తెలియడం నాది స్వార్థమా? నాది స్వార్థం కాదు, జాగ్రత్త చెప్తున్నా. అయినా గాల్లేడు ఉంటారు గీ ఇంట్లో. వాళ్ళు నౌకరు చేసుకొని పైసలు వెనకకి వేసుకుందామని చూస్తుర్రు. మన లెక్క మట్టి పని చేసుకోవాలంటే వాళ్ళతో కాదు. అవును మేమే వేసుకున్నాం వెనక కనిపిస్తా కదా. ఎత్తి పొడవకు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు మస్తు అర్థమవుతుంది. అయినా ఏరు పడితే మనకి మంచిది కదా, ఈ లొల్లులు ఉంటాయి ఊకే. నీ నాటకాలు ఆపు. ఎన్నిసార్లు రాను నా దగ్గరికి అక్క ఏరు పడదామని? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా నేను లొల్లు పెడుతున్నాని? మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఏరు పడకపోతే రోజు లొల్లే పెడతా నేను ఇంట్లో. ఏమాయి లొల్లి పెడతానంట, మరి ఏమంటావు? అరే ఆగురే, ఇక మేము మాట్లాడుతున్నాం కదా. ఏం మాట్లాడో ఏమో. ఎవరా తిరుమల మరదలు అట్లా మాట్లాడుతుంది ఏరు పడదామని, మరి నువ్వేమంటావు? నాకైతే ఇంకొన్ని రోజులు కలిసి ఉందామని ఉంది. మరి నీ ఇష్టం చెప్పు, ఏదో చెప్పు మరి. ఏదదే ఎవరు సపోర్ట్ ఎత్తలేరుగా. సరేది అందరికి అదే ఉంది ఏరు పడదామని. ఇక పడదాం ఏరు పడదాం, ఏమవుతుంది? ఏదదే రేపు మంచి రోజు ఉందంట, 8 వరకు అన్ని పంచుకుందాం. ఓహో, అంటే టైం కూడా చూసుకున్నావు నువ్వు. చూసి నేర్చుకో. నీకన్నా సంవత్సరం చీర ఎట్లా మాట్లాడుతుందో.